హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చిన్నారి కుకింగ్ డైరీస్ ఛానల్. ఈరోజు మనం పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే కుకీస్ని మన ఇంట్లో అవైలబుల్ అయ్యే ఇంగ్రీడియంట్స్తో హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అయితే మనం ఈ కుకీస్ని తయారు చేయడానికి మన ఇంట్లో ఓవెన్ ఉండాల్సిన అవసరం లేదండి. ఓవెన్ లేకపోయినా ఎంతో హెల్తీగా, తినడానికి మృదువుగా, లిటిల్ క్రంచీనెస్ యాడ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో నాకు తెలపండి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మెన్షన్ చేస్తాను. ముందుగా ఒక బౌల్లో 3/4 కప్ ఆఫ్ జాగరీని తీసుకున్నానండి. గ్రేటెడ్ జాగరీని, మీకు కావాలంటే జాగరీ పౌడర్ని తీసుకోవచ్చు, లేదా షుగర్ని కూడా తీసుకోవచ్చు. అలాగే దీనిలోకి 1/4 కప్ ఆఫ్ గీని తీసుకున్నాను. మీరు గీ బదులుగా 2 బటర్ క్యూబ్స్ని లేదా రీఫైండ్ ఆయిల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి 1 కప్ ఆఫ్ వీట్ ఫ్లోర్ని తీసుకున్నాను. మీరు ఇక్కడ వీట్ ఫ్లోర్కి బదులుగా మైదాని కూడా యూజ్ చేసుకోవచ్చండి. అయితే మనం ఖచ్చితంగా దీన్ని చల్లించాలండి, లేదంటే మనకి కుకీస్ అనేవి సాఫ్ట్ టెక్స్చర్ రావు. అలాగే దీనిలో ఏమన్నా వేస్టేజ్ ఉంటే కూడా మనం ఫిల్టర్ చేయొచ్చు. ఇప్పుడు దీనిలోకి నేను 1/2 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను. బేకింగ్ పౌడర్ బదులుగా మీరు బేకింగ్ సోడాని కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే 1/4 కప్ ఆఫ్ గ్రేటెడ్ కోకోనట్ పౌడర్ని మిక్స్ చేశాను. ఇది మనకి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుందండి. అలాగే 1/4 కప్ ఆఫ్ మిల్క్ని కొంచెంగా యాడ్ చేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, దీన్ని ముందుగా యాడ్ చేసుకుంటే పిండి అనేది బాగా పలుచగా అయిపోతుంది. కాబట్టి కలుపుకుంటూ కొంచెంగా యాడ్ చేసుకోవాలి. అయితే మనం ఈ మిశ్రమాన్ని చపాతీ పిండిలాగా ఎక్కువగా ఒత్తుకూడదండి. జస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా ముద్దగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దగా చేసుకున్న మిశ్రమాన్ని మనం 5 to 7 minutes లిడ్ క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక కడాయిని తీసుకుని దానిలో స్టీల్ స్టాండ్ తీసుకుని ఒక 5 to 7 minutes ప్రీ హీట్ చేసుకోవాలి. అలాగే మనం పక్కన పెట్టుకున్న ఒక పిండి ముద్దని ఒక థిక్ చపాతీలాగా ఒత్తుకోవాలి. గుర్తుపెట్టుకోండి, దీన్ని ఎక్కువ పలుచగా ఒత్తితే కుకీస్ అనేవి మాడిపోతాయి బేక్ చేసేటప్పుడు. మధ్యలో పిండి చల్లుకుంటూ మనం ఈ మిశ్రమాన్ని అనేది ఒత్తుకోవాలి. ఇప్పుడు ఈ ఒత్తుకున్న ఈ చపాతీని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి. ఎక్సెస్ ఉన్న పిండిని తీసుకుని మనం మళ్ళీ కుకీస్ చేసుకోవచ్చు. ఈ కుకీస్ పైన నేను సెస్మీ సీడ్స్ని అలాగే పంకిన్ సీడ్స్ని యాడ్ చేస్తున్నాను డెకరేటివ్గా. మీకు కావాలంటే గ్రేటెడ్ డ్రై ఫ్రూట్స్ని కానీ చాకో చిప్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కుకీస్ని బేక్ చేయడానికి ఒక స్టీల్ ప్లేట్ తీసుకుని దానికి గీని అలాగే గోధుమ పిండిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన కుకీస్ అనేవి ప్లేట్కి స్టిక్ ఆన్ అవ్వండి. కుకీస్ని స్టీల్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ముందుగా 5 to 7 minutes ప్రీ హీట్ చేసుకున్న కడాయిలోకి స్టీల్ ప్లేట్ పెట్టి 25 to 30 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల కుకీస్ అనేవి డీప్ కుక్ అయ్యి టెక్స్చర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఆఫ్టర్ 25 to 30 minutes ఇలా మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్న గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే
ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలండి. ఫ్లేమ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ అనేవి కుకీస్ని కూల్ అవ్వనివ్వాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ ఒక ఎయిర్ టైటనింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.